నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా కోవూరు మండలం చంద్రమౌళి నగర్లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులు 5 లక్షల రూపాయలతో గిరిజన కాలనీ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి మరియు 4 లక్షల రూపాయలతో గిరిజన కాలనీ నందు నిర్మించబోయే కమ్యూనిటీ రచ్చబండ శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం ఖాయమని, ఆయన చేసిన సంక్షేమ పథకాలే ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నాయని తెలియజేసి ముందుగా పడుగుపాడు పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరుగుతూ 2024లో మరలా అధికారంలోకి వచ్చే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వివరించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కోవూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా తనను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ పడుగుపాడు పంచాయతీలోని ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై వెంటనే చెప్పేందుకు నాయకులు ఏర్పాటు చేసిన కాల్ నెంబర్ 9117499117 హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించి ఎన్ని సమస్యలున్నా వెంటనే పరిష్కారం ఇస్తామని, ఈ నెంబర్కి ఒక కాల్ చేస్తే చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జడ్పీటీసీ కవరగి శ్రీలత, ఎంపీపీ పార్వతి, సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డిఎల్డీఏ డైరెక్టర్ కాటన్రెడ్డి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పడుగుపాడు పంచాయతీలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నా నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్నికల ప్రచారం. అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో మంచి మెజారిటీ తేవాలని చెప్పేసి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి, మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరు కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు 33 పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు 2,75,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. తిరుగులేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్ధమైనారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అవన్నీ కూడా దండగా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ ఏకమైన
జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది. పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మేము ఎవరిని చూసి భయపడము. ఇతర పార్టీలన్నీ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు. ఎలక్షన్స్లో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అన్ని వర్గాల వారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. దీంట్లో తిరుగులేదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప ఇతర పార్టీలకు అవకాశం లేదు. ఇది తథ్యం. నా నియోజకవర్గం ప్రజల తరపున పడుగుపాడు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల్లో నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను, పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే ఉడుగుపాడు పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి ప్రతి ఇంటికి పోయి శాసనసభ్యుడిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా పడుగుపాడు పంచాయతీలోనే ప్రారంభించటం, దానికి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉడుగుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉడుగుపాడు పంచాయతీలో ఏదైనా తాగునీరు సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ ఏదైనా ఉంటే ఎవరైనా పంచాయతీ ఆఫీసుకు పోయి అంత దూరం శ్రమపడి అక్కడ పోయి సమస్యని విన్నవించే పరిస్థితి లేకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చొని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించేదానికి పంచాయతీ పాలకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉడుగుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ పాలకవర్గం తెలియజేస్తున్నారు. దానికి ఒక టోల్ ఫ్రీ నంబరు ఇచ్చున్నారు. ఆ నంబర్ చెప్తాను, 9117499117. ఇంకోసారి చెప్తాను, 9117499117. ఎందుకంటే ఎవరైనా పంచాయతీ ఆఫీస్ ఉండేది దూరంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.